హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీలోనే ఈరోజు కూడాను సొసైటీ రిలేటెడ్, ఇండియన్ సొసైటీ రిలేటెడ్ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేసుకుందాం. కాకపోతే ఆ ఎంసీక్యూస్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం కొత్త బ్యాచెస్ అనేవి లాంచ్ చేస్తున్నారనమాట. అయితే ఎక్కడెక్కడ ఆఫ్లైన్ వచ్చేసరికి శ్రీకాకుళంలోని తెలుగు మీడియంలోని కేవలం 18,000 రూపాయలకి, అండ్ ఆన్లైన్ వచ్చేసరికి బోత్ తెలుగు మీడియంలోని ఇంకా ఇంగ్లీష్ మీడియంలోని కేవలం 15,000 రూపాయలకి. అలానే మీరు ఓన్లీ ప్రిలిమ్స్కే జాయిన్ అవ్వాలి అనుకున్నా సరే ఓన్లీ ప్రిలిమ్స్ ఆప్షన్ అనేది కూడా ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదైతే మీకు కేవలం 8,000 రూపాయలకి అనమాట. సో ఈ విధంగా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు గ్రూప్ 2 క్లాసెస్ అనేవి ఏపీఎస్సి కోసం ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఈ ఫీ అనేది కూడా మీరు టోటలీ ఒకేసారి పే చేయాల్సిన అవసరం కూడా లేదు. నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది కూడా పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేది డిస్కస్ చేసేద్దాం. సో వెల్కమ్ టు ఇండియన్ సొసైటీ ఎంసీక్యూ సిరీస్ ఫర్ గ్రూప్ 2 ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. ఇన్ ఇస్లాం మ్యారేజ్ ఈస్ ప్యూర్లీ ఎ సివిల్ కాంట్రాక్ట్. ఇస్లాంలోని మ్యారేజ్ అనేది కేవలం ఒక సివిల్ కాంట్రాక్ట్. సివిల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ అంటే ఒక అగ్రిమెంట్ అనమాట. ఒక అగ్రిమెంట్ మీద ఇద్దరు కూడా బైండ్ అయ్యి ఉండడాన్ని దాన్ని కాంట్రాక్ట్ అంటారు. సివిల్ అంటే ఏంటి? సివిల్ ఇన్ ద సెన్స్ లైక్ మ్యారేజ్కి కానీ డివోర్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం సివిల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇట్ ఈస్ జస్ట్ అ సివిల్ కాంట్రాక్ట్ ఇస్లాంలోని మ్యారేజ్ అని చెప్పేసి ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు. ఎస్సి సర్కార్, రొనాల్డ్ విల్సన్, మాలినోస్కీ, ఎడ్మండ్ లీచ్. ఓకే, అయితే ఈ ఆప్షన్ ఏంటి అని మీరు పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈరోజు మీకు ఈ టాపిక్ చెప్తాను. మనం ఇప్పటి వరకు కూడాను మ్యారేజ్ రిలేటెడ్ డెఫినిషన్స్ కానీ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ కానీ ఆర్ అదర్వైజ్ ఈవెన్ హిందూ మ్యారేజెస్లో కూడా ఏ విధంగా ఉంటాయి అనేవి ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఈరోజు మనం వచ్చేసరికి ఇస్లాంలోని మ్యారేజ్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో గుర్తుపెట్టుకోండి, వన్ థింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఇస్లాం అంటే ఏంటి? ముస్లిమ్స్. మ్యారేజెస్ అనేవి మ్యాండేటరీ అనమాట. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ కూడా ముస్లింలోని వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఒక ఏజ్లోని వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిందే. దట్ ఈస్ వాట్ క్లియర్లీ మ్యాండేటరీ. అండ్ వాళ్ళలోని వచ్చేసరికి షరియత్ లా అనేది ఉంటుంది. ఈ షరియత్ లా అంటే ఏంటి? సో మనకి ఎలా అయితే హిందూ మ్యారేజ్ లా అనేది మనకి ఎలా హిందూ స్క్రిప్చర్స్ అనేవి ఉన్నాయో అదే విధంగా ముస్లింలోని కూడాను షరియత్ లా అనేది ఉంటుందన్నమాట. ఆ షరియత్ లా ప్రకారంగా ఎవరైతే మ్యారేజెస్ అనేవి చేసుకుంటారో ఆ మ్యారేజెస్ని లీగల్ మ్యారేజెస్ అని చెప్పేసి అంటారనమాట. లీగల్ ఆర్ ఈవెన్ అంటే యాక్సెప్టబుల్ మ్యారేజెస్ అంటారు. మిగతా ఏవైనా సరే అవి నాన్ యాక్సెప్టెడ్ మ్యారేజెస్, అంటే అవి నాట్ యాక్సెప్టెడ్ అనమాట. అయితే ఈ ఇస్లాంలోని మ్యారేజ్ అంటే ఏంటి అనేది కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో దాంట్లోనే ఎస్సి సర్కార్ అనే ఒక క్యాండిడేట్, ఒక థింకర్ అనమాట. ఎస్సి సర్కార్ ఏమని చెప్పారు? ఇస్లాంలోని మ్యారేజ్ అనేది జస్ట్ ఇట్ ఈస్ ఎ సివిల్ కాంట్రాక్ట్. వాళ్ళకి మధ్య పెళ్ళి అనేది, ఎందుకంటే జనరలీ మన హిందూస్లో కానీ మిగతా వాళ్ళలో కూడా మనం చాలా అంటే ఇట్ ఈస్ లైక్ అట్మోస్ట్ వాల్యూ అనేది మనం ఇస్తాం. అన్లైక్ దాట్ ఇస్లాంలో ఏంటి అంటే జస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్కి క్రియేట్ అవుతున్న ఒక సివిల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఎస్సీ సర్కార్ చెప్పడం అనేది జరిగింది. అలానే రొనాల్డ్ విల్సన్ ఇతను ఏమని చెప్పారు? రొనాల్డ్ విల్సన్ ముస్లిం మ్యారేజ్ అనేది కాంట్రాక్ట్. అయితే ఆ కాంట్రాక్ట్ అనేది దేనికోసం? సెక్షువల్ ఇంటర్ కోర్స్ కోసం. అలానే ప్రోక్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే అర్థం ఏంటి? చిల్డ్రన్ని పుట్టించడం కోసం అండ్ సెక్షువల్ ఇంటర్ కోసమే వీళ్ళు కాంట్రాక్ట్లోకి ఎస్టాబ్లిష్ అవుతున్నారు, వీళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి రొనాల్డ్ విల్సన్ చెప్పడం అనేది జరిగింది. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటి అంటే ఇస్లాంలో కూడాను మ్యారేజ్ అనేది ప్యూర్ డివోషన్, అంటే దేవుడికి ప్రే చేస్తున్నట్టు, సర్వీస్ చేస్తున్నట్టే అని చెప్పేసి దాన్ని ఇబాదత్ అని కూడా అంటారు. ఇబాదత్ అంటే ఏంటి? సర్వీస్ టు ద
గాడ్. సో మ్యారేజ్ అనేది ఇబాదత్తో సంబంధం ఇస్లాంలో అని ఇంకొంచెం మంది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. సో మొత్తానికి ఒకటి మాత్రం రిమెంబర్, ఇస్లాంలోని మ్యారేజ్ అనేది మ్యాండేటరీ అండ్ షరియత్ లా ప్రకారంగా ఒక పర్సన్కి 4 వరకు కూడా వైఫ్స్ అనే వాళ్ళు ఉండొచ్చు అనమాట. కానీ వీళ్ళెవ్వరూ కూడాను, అంటే ఈ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా సిస్టర్స్, అంటే వాళ్ళకి మధ్య బ్లడ్ రిలేషన్ అనేది మాత్రం ఉండకూడదు అనమాట. అది అకార్డింగ్ టు షరియత్లో 4 వైఫ్స్ యాక్సెప్టెడ్, కానీ ఆ 4 వైఫ్స్కి మధ్య ఎటువంటి బ్లడ్ రిలేషన్ అనేది ఉండకూడదు అనమాట. దట్ ఈస్ ప్యూర్లీ అపోజ్డ్ బై షరియత్లో అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం మ్యారేజ్లో మనం చెప్పాం సొరోరల్ పాలిగామీ అని చెప్పేసి. సొరోరల్ పాలిగామీ అంటే అర్థం ఏంటి? ఒకవేళ వైఫ్స్ అనేవాళ్ళు బ్లడ్ రిలేటెడ్ అయితే దాన్ని సొరోరల్ అంటారు. ఇక్కడ ఈ 4 వైఫ్స్ కూడాను నాన్ సొరోరల్ అయ్యి ఉండాలి. నాన్ సొరోరల్ అంటే అర్థం ఏంటి? వాళ్ళెవరూ కూడా బ్లడ్ రిలేటెడ్ అయ్యి ఉండకూడదు అనమాట. అయితే ఈ మ్యారేజెస్లోని వీళ్ళలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అనేవి ఉంటాయి. ఏంటేంటవి? ఒకటి లీగల్ మ్యారేజెస్, ఇంకొకటి ఏంటి ఇర్రెగ్యులర్ మ్యారేజెస్. అలానే వీటిల్ని ఇన్వాలిడ్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ అని మ్యారేజెస్ అని కూడా అంటారు. లీగల్ మ్యారేజెస్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే షరియత్ లా ప్రకారంగా, షరియత్ లా బేస్డ్ బట్టి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అలాంటి మ్యారేజెస్నే లీగల్ మ్యారేజెస్ అని అంటారు. అండ్ ఇర్రెగ్యులర్ మ్యారేజెస్ అంటే అర్థం ఏంటి? ఫసీద్ మ్యారేజెస్ అని కూడా అంటారు. చెప్తాను, వాటి కండిషన్స్ అనేవి చెప్తాను. ఇన్వాలిడ్ మ్యారేజెస్ అంటే బాటిల్ మ్యారేజెస్ అని చెప్పేసి అంటారనమాట. దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. అయితే ఇక్కడ లీగల్ మ్యారేజెస్లోని యూ నీడ్ టు రిమెంబర్ సమ్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా 2 విట్నెస్లు అనేవాళ్ళు ఉండాలి. ఆ విట్నెస్ల్నే మౌల్వీ ఆర్ కాజీ అని అంటారు. మౌల్వీ ఆర్ కాజీ. అండ్ ఈ ఇద్దరు విట్నెస్ల మధ్య అబ్బాయికి అమ్మాయికి మధ్య పెళ్లి చేయాలన్నమాట. అయితే వాళ్ళిద్దరూ కూడా ప్రపోజల్ ఒకరు పెట్టాలి, ఒకరు ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలి. ఆ ప్రపోజల్ పెట్టిన వాళ్ళని ఏమంటారు? ఆ ప్రపోజల్ పెట్టేదాన్ని ఇజబ్ అని అంటారు. ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళని ఏమంటారు? కుబూల్ అంటారు. ఇలా వీళ్ళిద్దరూ గట్టిగా ఇజబ్ కుబూల్ అని చెప్పిన తర్వాత అప్పుడు వీళ్ళిద్దరికి మధ్య బాండ్ అనేది ఏర్పడింది, పెళ్ళి అనేది జరిగింది అని చెప్పేసి చెప్తారనమాట. గుర్తుపెట్టుకోండి, షరియత్ లా ప్రకారంగా పెళ్లి జరుగుతున్నప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళిద్దరూ కూడా మెంటల్లీ ఫిట్ అయి ఉండాలి. అండ్ తర్వాత వాళ్ళిద్దరూ కూడాను కొన్సైన్స్లో ఉండాలి. కొన్సైన్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరికి కూడా తెలిసే ఆ పెళ్ళి అనేది జరగాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే షరియత్ లా ప్రకారంగా ఇలోప్మెంట్ అంటే అంటే ఆ వర్డ్ మనం వాడకూడదు, బట్ లేచిపై వెళ్ళి పెళ్లి చేసుకుంటారు కదా, అలాంటివి కంప్లీట్లీ నాట్ యాక్సెప్టెడ్ అనమాట. ఆ ఇలోప్మెంట్ ద్వారా ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో అవి నాట్ రికగ్నైజ్డ్. అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ షరియత్ లా ప్రకారంగా ఇలోప్మెంట్ ద్వారా చేసుకునే పెళ్ళిళ్ళు ఏవి కూడా నాట్ రికగ్నైజ్డ్. అంటే వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి జరిగినట్టు కాదు అకార్డింగ్ టు షరియత్ లా. దాన్ని ఈ ఇలోప్మెంట్ ద్వారా పెళ్ళి అయితే దాన్ని కీఫా మ్యారేజెస్ అని అంటారు. అది అసలు రికగ్నైజ్డ్ మ్యారేజే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ షరియత్ లా ప్రకారంగా మ్యారేజ్ చేసుకోవడం అనమాట. అండ్ ఇర్రెగ్యులర్ మ్యారేజెస్. ఇర్రెగ్యులర్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయికి అమ్మాయికి పెళ్లి జరుగుతున్నప్పుడు ఇలాంటి విట్నెస్లు ఎవరైతే ఉండాలో విట్నెస్ లేకపోవడం కానీ, లేదా ఫోర్ మెంబర్స్నే కదా పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ 5th మెంబర్ని పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకవేళ రిలీజియన్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ముస్లింలో ఈ లా అనేది ఉంటుంది, ఇస్లాంలోని. ఒకవేళ ఏ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వేరే రిలీజన్ ఉన్నా వాళ్ళు ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన తర్వాతే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. అలా కన్వర్షన్ జరగకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటే అలాంటి కైండ్ ఆఫ్ మ్యారేజెస్ని ఇర్రెగ్యులర్ మ్యారేజెస్ అని చెప్పేసి అంటారనమాట. అదే ఇన్వాలిడ్ మ్యారేజెస్. ఇన్వాలిడ్ మ్యారేజెస్ అంటే ఏంటి? ఒకవేళ విత్ ఇన్ క్లోజ్ కిత్ అండ్ కిన్లో పెళ్ళిళ్ళు జరిగినా, ఒకవేళ ఎవరైతే ఐడల్ వర్షిప్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఒకవేళ పెళ్లి చేసుకున్నా, ఆర్ అదర్వైజ్ ఒకవేళ సొరోరల్ పాలిగమస్ ఒకవేళ ఫాలో అయినా సరే, మెంటల్లీ అన్ఫిట్ పర్సన్తో పెళ్లి చేసిన ఇలాంటి మ్యారేజెస్ అన్నీ కూడా అకార్డింగ్ టు ఇస్లాంలో ఇన్వాలిడ్ మ్యారేజెస్ కింద చెప్తారనమాట.
ఓకే. అండ్ దీంతో పాటు ఈ ఇస్లాంలోని ఇంకొక కామన్ కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. అదేంటది? దాన్నే మహర్ అని చెప్పేసి అంటారు. ఓకే. ఇది ఇస్లాంలోని క్వైట్ కామన్ కాన్సెప్ట్ అన్నమాట. ఏంటి? ఎగ్జాక్ట్గా ఈరోజు పెళ్ళి అవుతుంది అంటే దానికి థర్డ్ డే అంటే 3 days ముందు, పెళ్లి జరుగుతున్న థర్డ్ డే ముందు ముందు థర్డ్ డే ముందు గ్రూమ్ అనేవాడు అంటే పెళ్లి కొడుకు కొంత అమౌంట్ అనేది ఎవరికి ఇవ్వాలి? బ్రైడ్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? దిస్ ఈజ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఆ అమ్మాయికి సెక్యూరిటీ కోసం అన్నమాట. ఎవరు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లికి ముందు, గుర్తుపెట్టుకోండి, నేను స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నాను, పెళ్లికి ముందు ఇవ్వాల్సిన అమౌంట్ అన్నమాట. ఆ అమౌంట్నే ఏమంటారు? మహర్ అని చెప్పేసి అంటారు. ఒకవేళ గ్రూమ్కి బ్రైడ్కి ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత డివోర్స్ అయిపోతే ఆ అమౌంట్ అనేది, అంటే డివోర్స్ అయిపోయినా లేకపోతే ఒకవేళ పెళ్లి జరగకపోయినా ఏదైనా ఒకవేళ సిచ్యువేషన్ జరిగినా సరే ఆ అమౌంట్ అనేది అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు, తిరిగి ఆ అబ్బాయికి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళకి వచ్చేదే మెయింటెనెన్స్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ మహర్, అండ్ దీస్ ఆర్ ద లీగల్, ఇన్వాలిడ్ అండ్ ఇర్రెగ్యులర్ మ్యారేజెస్. ఏది ఏంట్లో వస్తుంది? ఫసీద్ అంటే ఏంటి? బటీల్ అంటే ఏంటి? లేదా ఈ కిఫా మ్యారేజెస్ అంటే ఏంటి? ఆర్ అదర్వైజ్ షరియత్ లా ప్రకారంగా ఇలాంటి పదాలు, మౌల్వీ ఆర్ కాజీ అంటే ఎవరు? ఇజబ్ కుబూల్ అంటే ఏంటి? ఈ టర్మ్స్ అనేవి మోస్ట్ ప్రొబాబ్లీ ఇస్లాంలోని మనకి మ్యారేజ్లో మనకి మోస్ట్ ప్రొబాబ్లీ అడిగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఆల్రెడీ హిందూస్ గురించి మనం చూసాం, ఈరోజు ఇస్లాం అనేది చూస్తున్నాం. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మ్యారేజ్ అనేది ప్యూర్లీ ఒక సివిల్ కాంట్రాక్ట్ అని ఎవరు చెప్పారు? ఎస్సీ సర్కార్. ఏ ఎస్సీ సర్కార్ యాక్చువల్లీ మ్యారేజ్ అనేది ఒక సివిల్ కాంట్రాక్ట్ అని చెప్పడం జరిగింది. దేంట్లోని? ఇస్లాంలోని. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇస్లాం ఏ మ్యాన్ కెన్ ఎక్వైర్ మ్యాక్సిమం హౌ మెనీ వైఫ్స్? మ్యాక్సిమం అంటే మనకి లీగల్ మ్యారేజెస్ ప్రకారంగా ఒక పర్సన్ నాన్ సొరోరల్ అయితే, ఓకే, నాన్ సొరోరల్లా మ్యాక్సిమం ఎంతవరకు చేసుకోవచ్చు? 4 members వరకు చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫిఫ్త్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, సొరోరల్ చేసుకున్నా అవేమవుతుంది? అది ఇర్రెగ్యులర్ ఆర్ ఇన్వాలిడ్ మ్యారేజెస్ అనేవి అయిపోతాయి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇస్లాం మ్యారేజ్ బై ఇలోప్మెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్. ఇలోప్మెంట్ అంటే నేను ఆల్రెడీ మీనింగ్ చెప్పాను. ఒకవేళ అలా వెళ్ళిపోయి చేసుకున్న మ్యారేజెస్ అనేవి లీగల్ మ్యారేజెసా, రికగ్నైజ్డా, నాన్ రికగ్నైజ్డా, ఇల్లీగలా? గుర్తుపెట్టుకొని దీని ప్రకారంగా దే ఆర్ నాట్ ఇల్లీగల్, దే ఆర్ జస్ట్ నాన్ రికగ్నైజ్డ్. అంటే అర్థం ఏంటి? అలా పెళ్ళి అయినా వాళ్ళిద్దరికి పెళ్ళి అయినట్టు కాదు అని మీనింగ్. అందుకే ఈ క్వశ్చన్ అనేది మీకు అడగడం జరిగింది. దీన్నే మనం ఏమంటాము? కీఫా మ్యారేజెస్ అని కూడా అంటారు ఇస్లాంలోని. కీఫా, ఇఫ్ అట్ ఆల్ క్వశ్చన్స్ అలా అయినా రావచ్చు. అకార్డింగ్ టు ఇస్లాం కీఫా మ్యారేజెస్ ఆర్ లీగల్, రికగ్నైజ్డ్, నాన్ రికగ్నైజ్డ్ ఆర్ ఇల్లీగల్. సో గుర్తుపెట్టుకోండి, నాన్ రికగ్నైజ్డ్. ఈ క్వశ్చన్ నేను చెప్పడానికి గల రీజన్ కూడా ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఇల్లీగల్. ఇల్లీగల్ కాదు అంటే తీసుకెళ్ళి ఏదో జైల్లో పెట్టేస్తారు అట్లా ఏం కాదు. దిస్ ఈజ్ జస్ట్ నాన్ రికగ్నైజ్డ్. అంటే అర్థం ఏంటి? ఈ విధంగా ఒకవేళ పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ కూడా ఇస్లాం లా ప్రకారంగా దాన్ని పెళ్లి అనరు. దట్స్ ఇట్. ఓకే, లీగల్కి ఇల్లీగల్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళ కోసం July 1st నుండి ఒక న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ తోటి ఆన్లైన్ క్లాసెస్ ఇంకా ఆఫ్లైన్ వచ్చేసరికి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నాయి. ఆన్లైన్ అయితే కేవలం 35,000 రూపీస్ అప్ఫ్రంట్ పేమెంట్, లేదా ఆఫ్లైన్ అయితే 50,000 రూపీస్ అనమాట. హైదరాబాద్, విశాఖపట్నంలో మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అయితే మీకు ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో కాంప్లిమెంటరీగా మీకు ఏపీఎస్సి గ్రూప్ 2 క్లాసెస్ అనేవి కూడా కాంప్లిమెంటరీ. అంటే అర్థం ఏంటి? ఫ్రీగా మీకు గ్రూప్ 2 క్లాసెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. దట్టు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ క్లాసెస్ అనేవి రాబోతున్నాయి. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో వి షల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. బాటిల్ మ్యారేజెస్ ఆర్, నేను ఆల్రెడీ చెప్పాను, ఇర్రెగ్యులర్ మ్యారేజెస్ అంటే ఫాసిద్ అని, ఇన్వాలిడ్ మ్యారేజెస్ అంటే బాటిల్ మ్యారేజెస్ అని చెప్పాను మీకు. అందుకే వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. కీఫా మ్యారేజెస్ అంటే ఇలోప్మెంట్ ద్వారా, ఫాసిద్ మ్యారేజెస్ అంటే ఇర్రెగ్యులర్, అదే బాటిల్ మ్యారేజెస్ అంటే
ఇన్వాలిడ్ మ్యారేజెస్ అని అర్థం అనమాట. వీటిల్లో ఏ కండిషన్స్, ఏ కేటగిరీస్ వస్తాయనేది కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, వాట్ ఈస్ మహర్ ఇన్ ఇస్లాం? ఇస్లాంలోని మహర్ అంటే ఏంటి? మేబీ ఇక్కడ నేను ఏంటి అంటే క్వశ్చన్స్ అనేవి మీకు డైరెక్ట్గా పెడుతున్నాను, ఎందుకంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా మోస్ట్ ప్రాబబ్లీ అడగొచ్చు, లేదా ఈ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇవి చెప్తున్నాను మీ క్వశ్చన్స్ అనేవి, అంతే తప్ప ఎగ్జాక్ట్గా మీ క్వశ్చన్స్ అనేవి ఇలా వస్తాయి అని కాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు కాన్సెప్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఇందాక చెప్పాను మీకు మహర్ అంటే ఏంటి, పెళ్లి జరగక ముందు అబ్బాయి అమ్మాయికి ఇచ్చే అమౌంట్ని ఆర్ క్యాష్ని, డబ్బుల్ని ఏమంటాము, మహర్ అని చెప్పేసి అంటాము. పే టు ద గ్రూమ్, పెళ్లి కొడుక్కి ఇవ్వరు, పెళ్లి కూతురికి ఇస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి బి. ఇక్కడ నేను మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి గిఫ్ట్స్ అండ్ అసెట్స్ అని కూడా ఇచ్చాను. జనరల్గా మనకి హిందూ మ్యారేజెస్లోని అమౌంట్తో పాటు అసెట్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఇలాంటివి కూడా ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చాలా మందికి అమ్మాయిలకి ఏంటి అంటే గోల్డ్ అని, లేకపోతే ల్యాండ్ అని, హౌసెస్ అని అలా ఇస్తారు. సో దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అమౌంట్. కానీ ఇస్లాంలో మహర్ అనేది అమౌంట్ రూపంలో, లిక్విడ్ క్యాష్ రూపంలో ఇవ్వాలన్నమాట, తనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఫర్ టుడే. ఐ హోప్ ఇస్లాం అంటే ఏంటి, ఇస్లాంలో మ్యారేజెస్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎవడు ఎలా చెప్పారు, ఏంటి అనేది కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకోసం ఒక స్పెషల్ ఇనిషియేటివ్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్పెషల్లీ చాలా మందికి సింగిల్ మాడ్యూల్స్ మీద కూడా డౌట్స్ ఉంటాయన్నమాట. ఇలా మీరు సింగిల్ మాడ్యూల్స్ అనేవి జాయిన్ అవ్వడానికి కూడా ఏ సబ్జెక్ట్ అయినా జాయిన్ అయ్యే విధంగా జస్ట్ 3000 రూపీస్ పే చేస్తే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్సెస్ అనేవి వస్తాయి. ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ అయితే 2000 రూపీస్కే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్సెస్ ఉన్నాయి. సో ఇండియన్ సొసైటీ వచ్చేసరికి మీరు ఎలా అయితే డైలీ కవర్ చేస్తున్నామో అంతే డెప్త్లో నేను క్లాసెస్లో కూడా కవర్ చేస్తాను అనమాట. సో సూన్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీకు ఈ వీడియో కానీ ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, ఆల్ ది వెరీ బెస్ట్.